సంఘంలో ఈ మాట అనగలగాలి. కుటుంబంలో బ్రతికే తల్లి తన పిల్లలను చూసి, రే నాన్న, నేను ప్రభువులో ఎలా బ్రతుకుతున్నాను, నన్ను చూసి నువ్వు నేర్చుకో. నేను ఎలా జీవిస్తున్నానో నా మాదిరికరమైన ప్రవర్తన చూసి, నన్ను చూసి క్రీస్తుని పోలి బ్రతుకు అనగలిగే స్థితికి ప్రతి తల్లి ఎదగాలి. మందిరానికి వచ్చే ప్రతి తండ్రి పిల్లలను కూర్చోబెట్టి, రే నాన్న, నేను ఎలా బ్రతుకుతున్నాను, నేను ఎలా నీతిగా జీవిస్తున్నాను, దేవుని వాక్యాన్ని పట్టుకొని ఎలా దేవుని వెంబడిస్తున్నాను, నేను బ్రతికినట్లుగా బ్రతకండి అని చెప్పగలిగే దమ్ము, ధైర్యం ఒక తండ్రిలో ఉండాలి. నేనంట, తాగుబోతు తండ్రి ఆ మాట అనగలడా? అక్రమ సంబంధాల్లో బ్రతికే తండ్రి ఆ మాట అనగలడా? కుటుంబం అంటే బాధ్యత లేకుండా వావి వరుసలు తప్పి అక్రమంలో బ్రతికే తండ్రి ఈ మాట అనగలడా? బాధ్యత రాహిత్యంతో బ్రతికే ఏ తండ్రి అయినా పిల్లలను చూసి, రే నాకులాగా బ్రతకండ్రా అంటే, చాలే నాన్న, నువ్వు బతికింది చాలే, సంసారం ఇప్పటికే నిప్పులు పెట్టావు, అప్పులు పాలు చేసావు, ఇక బతక నీకులాగే బతకాలని కడుపును పుట్టిన బిడ్డలు తండ్రి మొక్క మీద ఓస్తారు. ఏ తల్లి అనగలదు నన్ను పోలి నడుచుకున్నాడని? పౌలు వారు ఇక్కడ మాట్లాడతాడు, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అనండి ఈ మాట. అయితే ఇక్కడ ఒక మాట చెప్తా, బహు విలువైన మాట. ఎవ్వడు స్వతహాగా పుట్టుకతో భక్తిపరుడు కాదు. స్వాభావికంగా మనం పాపులం. ఈ పాప సంబంధమైన జీవితం మనకి ఎలా వచ్చింది అంటే, ఆదాము దగ్గర నుండి వారసత్వంగా వచ్చింది. అందుకని బైబిల్లో రాసి ఉంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, బోధించే నా మొదలుకొని పసి బిడ్డల వరకు ప్రతి బిడ్డలో పాప సంబంధమైన జన్యు ఉంది.